ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభోదయం. ఈ నూతన ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు కేవలం మరొక రోజు కాదు, ప్రభువును మహిమపరచడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన ప్రేమను అనుభవించడానికి దేవుడిచ్చినటువంటి ఒక పరిశుద్ధమైన దినము. గత వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ నూతన వారంలోనికి తీసుకువచ్చాడు. ఈ ఆదివారం నాడు మనము దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ ఉదయము మన హృదయాలను దేవుని వైపుకు తిప్పుకొని ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధిద్దాం. ఈ ప్రార్థన చివరి వరకు మీ కుటుంబంతో కలిసి పాల్గొనండి. ఈరోజు దేవుని ఆశీర్వాదము మీ ఇంటిని నింపునుగాక. ఆరాధన అంటే కేవలం పాటలు పాడడం మాత్రమే కాదు, మన హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పించడం నిజమైన ఆరాధన. మన సమస్యల కంటే దేవుణ్ణి గొప్పవాణిగా చూడడం ఆరాధన. మన కన్నీళ్ల మధ్యలో కూడా ప్రభువా నీవే నా దేవుడు అని చెప్పడం ఆరాధన. మనకి ఏమీ లేనట్లు అనిపించినా నీవు నాకు చాలు అని విశ్వాసంతో నిలబడడం ఆరాధన. బైబిల్ చెప్తోంది, తండ్రి ఇలాంటి ఆరాధకులను వెతుకుచున్నాడు. ఈరోజు దేవుడు మన బహుమతులను కాదు, కానీ మన హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. మన ఆరాధన నిజాయితీగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి మన జీవితాలను మారుస్తుంది. మన భారాలు తేలికవుతాయి, మన భయాలు తొలగిపోతాయి, మనలో నూతన బలం కలుగుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24లో యేసు ఇలా చెప్తూ ఉన్నాడు, దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను అని చెప్తూ ఉన్నాడు. అంటే దీని అర్థము, నిజమైన ఆరాధన భౌతిక ప్రదేశాలకు లేదా ఆచారాలకు పరిమితం కాదు, కానీ దేవుని గురించి ఒక ప్రత్యేకమైన జ్ఞానము, సత్యములో నడిపించబడే నిజమైన హృదయపూర్వకమైన అనుబంధం ఆత్మలో అవసరం. దేవుడు ఆత్మస్వరూపి. దేవునికి భౌతిక ప్రాపంచిక రూపం లేదు. ఆయన ఒకే భౌగోళిక ప్రదేశానికి లేదా ఆలయానికి పరిమితం కాలేదు, కాబట్టి ఆయనను ఎక్కడి నుండైనా చేరుకోవచ్చు. ఆయన స్వభావము ఆయన అనుచరుల నుండి భౌతికేతర ఆధ్యాత్మిక విధానాన్ని కోరుతుంది. ఆత్మతో ఆరాధించడం అంటే ఆరాధన అంతరాత్మ, హృదయము మరియు ఆత్మ నుంచి ఉద్భవించే ఒక ఆరాధన. అది కేవలం బాహ్యపరంగా మనం చేసే కార్యాలు కాదు. మనము చేతులెత్తి ఆరాధిస్తూ ఉంటాం, లేకపోతే మోకరించి ఆరాధిస్తూ ఉంటాం, లేకపోతే ఏ విధంగానైనా మనము ఆరాధించవచ్చు. కానీ ఒకటే పద్ధతిలో ఇదే విధంగా చేయాలనేది కాదు, కానీ ఇది హృదయంలో నుంచి వచ్చేది, హృదయపూర్వకమైనది, గాఢమైన ప్రేమను, గాఢమైన భక్తిని దేవునికి సమర్పించేదే నిజమైన ఆరాధన. ఆయనను ఆరాధించడం అంటే ఆయన గొప్పతనాన్ని ధ్యానించడం. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో, ఎంత మహోన్నతుడో, ఎంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్తం చేయగలిగినవాడు, నిన్ను నన్ను సృష్టించినవాడు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తామో అదే ఆరాధన. ఆరాధనలో మనము ఆయన గొప్పతనాన్ని గురించి ధ్యానించాలి. ఆయన గొప్పతనాన్ని నీ పట్ల ఆయన ఏం చేశాడు, ఆ కార్యాలు కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించాలి. మరి మనకు లేఖనాలలో వెల్లడి చేయబడినట్లుగా దేవుడు ఎవరు అనేదానికి అనుగుణంగానే మన ఆరాధన ఉండాలి. అది దేవుని గురించిన అపోహలను లేదా తప్పుడు ఊహలు మనకు ఏదైనా ఉన్నట్లయితే అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆత్మను మనం ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మను కలిగి ఉంటామో ఆయన మనకు సరైన మార్గమును చూపిస్తాడు. నిజమైన ఆరాధనకు దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మరియు ఆ జ్ఞానాన్ని నిజాయితీతో నిష్కపటంగా వ్యక్తపరచడం అవసరం అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఎవరికి మాటలు చెప్తున్నాడు అంటే ఒక స్త్రీతో చెప్తున్నాడు. ఆమె సమరయ స్త్రీ.
ఆమెకు అంతవరకు అర్థం అంటే ఆమెకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. పర్వతమందు మా పితరులు ఆరాధించారు. అయితే ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉందని యూదులు చెప్తారు అని ఈ సమరయ స్త్రీ అంటున్నప్పుడు ప్రభువు ఈ మాట చెప్తున్నాడు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ఇక్కడ తెలిసినది అంటే ఏంటి? మనము దేవుని తెలుసుకోవాలి, దేవుని గురించిన అవగాహన మనకు ఉండాలి. అప్పుడే మనం నిజంగా ఆయనను ఆరాధించగలుగుతాము. లేకపోతే మన ఆరాధన ఒక కేవలం ఆచారపరంగా ఉంటుంది తప్ప అందులో మన హృదయం ఉండదు, మన ఆత్మ ఉండదు. అందుకే ప్రభువు కూడా ఏమంటున్నాడంటే, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, వచ్చే ఉంది, ఇప్పుడు కూడా వచ్చే ఉంది అని చెప్తున్నాడు ఆయన. అందుకే మరి ఎవరైతే తనను ఆరాధిస్తారో వారందరూ కూడా అట్టివారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడంట. అట్టివారంటే ఎలాంటి వారు? యథార్థంగా ఆరాధించేవారు. మరి అలాంటి ఆరాధన మనలో ఉందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. సత్యం లేని ఆత్మ, లోతు లేని దిశానిర్దేశం లేని భావోద్వేగానికి దారితీస్తుంది. కాబట్టి మనము చేసే ఆరాధన నిజముగా సత్యమైనదిగా ఉండాలి. మన ఆరాధన నిర్జీవంగా ఉండకూడదు, ఉద్వేగరహితంగా ఉండకూడదు. చాలా భయంకరమైన అలాంటి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కాబట్టి మనము నిజమైనటువంటి ఆరాధన కలిగి ఉండాలంటే నిజంగా దేవుణ్ణి తెలుసుకోవాలి. నిజంగా దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే మనకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. అప్పుడే మనం దేవుణ్ణి నిజంగా తెలుసుకోగలుగుతాం. మరి అలాంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనము నిజముగా దేవుని సన్నిధికి చేరి ఆయనను ఆరాధించుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఈ దినము ఆదివారము మనము కుటుంబ సమేతంగా ఆరాధనకు ఆలయానికి వెళ్దాము, ఆరాధిద్దాం. అలాగే ఇంట్లో మరి మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన ఆరాధన ఎల్లప్పుడూ కూడా సత్యమైనదిగా, యథార్థమైనదిగా, హృదయపూర్వకమైనదిగా, ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధనగా మనము ఉంచుకుందామా? దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, పరలోకపు రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము మా హృదయాలన్నీ సన్నిధిలో ఉంచుతున్నాము. మా ఆరాధన మాటలతో మాత్రమే కాక మా జీవితం అంతటితో ఉండినట్లుగా మమ్మల్ని నడిపించుము తండ్రి. దేవా, మా పాపములను క్షమించుము, పవిత్రమైన హృదయాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు నీ సంఘంలో జరిగే ప్రతి ఆరాధనను ఆశీర్వదించుము. నీ సేవకులను అభిషేకించుము. నీ వాక్యం వినే ప్రతి హృదయాన్ని తాకుము. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులను ఆశీర్వదించండి ప్రభా. వారు చేస్తున్నటువంటి ఈ సేవను మీరు అత్యధికంగా ఆశీర్వదించండి. వారిని మీ అభిషేకంతో నింపండి. ప్రపంచమంతటా నీ వాక్యం చాటింపబడుతున్నది. ఈ సమయంలో అనేక చోట్ల తండ్రి నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ఎంతో శక్తివంతమైన వాక్యంగా ఉండినట్లుగా, అనేకుల హృదయాలను తాకే విధంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. కఠినమైన హృదయాలు కలిగి నిన్ను అంగీకరించలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు నాయన. అలాంటి ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి, మరి సంధించండి దేవా ప్రభా. వారి మనోనేత్రాలను వెలిగించి నీవు నిజమైన దేవుడు అని తెలుసుకునేలాగా వారికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది వ్యసనాలకు గురై తండ్రి నిన్ను అంగీకరించకపోవడమే కాకుండా నీకు దూరంగా ఉంటున్నారు. ఎంతోమంది లాజిక్లు మాట్లాడతారు ప్రభా, వితండవాదం చేస్తారు, కానీ నిజంగా సిలువ విలువను అర్థం చేసుకోలేకుండా ఉన్నారు తండ్రి. అలాంటి వారిని అందరినీ కూడా మీరు నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మేము చేసేది ఏమీ లేదు, మేము ఏమి చెప్పినా వినేవాళ్ళు కూడా కాదు తండ్రి. ఒక సమయం, నీ సమయం ఉందని మేము నమ్ముతున్నాము. ఆ సమయంలో సమస్తం మీరు జరిగిస్తారని విశ్వాసంతో, నమ్మకంతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి,
ప్రతి చోట నీ యొక్క వాక్య ప్రకటన జరుగుతున్న చోట, అలాగే పరిచర్య జరుగుతున్న చోట మీరు ఉండండి ప్రభా. మరి పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఏ చిన్న పనైనా నీ దృష్టిలో ఎంతో విలువైనది ప్రభా. నీకు వందనములు మా తండ్రి దేవా. మరి దూర ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో, మరి ఏజెన్సీ ప్రాంతాలలో ఎలాంటి సౌకర్యాలు లేని చోట నీ వాక్యం ప్రకటిస్తూ నీ సేవను జరిగిస్తున్నటువంటి పాస్టర్లు తండ్రి, సేవకులందరినీ కూడా దీవించండి. సువార్థికులను దీవించండి. వారికి వారి యొక్క జీవితంలో మీరు అద్భుతాలు చేయండి ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, వారి ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు దీవించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలో ఎవరెవరైతే పాల్గొనలేక అనారోగ్యంతో ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి. ఎవరు కూడా అస్వస్థతగా ఉండకూడదు. అంతేకాకుండా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళను కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చి అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. బాధపడుతున్న వారికి ఆదరణ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలను అనుగ్రహించండి. వారి ఎదుట అనేక మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, విద్యార్థులకు జ్ఞానమును ప్రసాదించండి. చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. వృద్ధులను, చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. సీజనల్గా వస్తున్నటువంటి అనేక వ్యాధుల నుంచి వారిని తప్పించి రక్షించండి. చిన్న బిడ్డలను నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి యువకులను తండ్రి, ఇంకా మధ్య వయస్కులో ఉన్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కూడా బలమును ప్రసాదించము, మంచి ఆరోగ్యం ఇచ్చి తన యవనంలో ఉండగానే నీ కాడను మోసే ఆ కృపను దయచేయమని కూడా వేడుకొంచున్నాము దేవా ప్రభా. మరి మా ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించండి. ప్రతి ఇంటిలో సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ కూడా కలతలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా కాపాడండి. సంతోషము, సమాధానము, ప్రేమ నిండి ఉండునట్లుగా సహాయం చేయండి తండ్రి. శోధనలో ఉన్న వాళ్ళను కాపాడండి ప్రభా. భయపడుతున్న వారికి ధైర్యంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము ఇక్కడ మందిరంలో చేరి ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో, వారి హృదయంలో ఏ భారం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి, వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించి సంపూర్ణమైన నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంఘాలలో జరిగే ప్రతి పరిచర్యను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, మరి ఎవరెవరైతే నాయన కష్టాలలో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో వారిని అందరినీ కూడా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా. సంఘంలో ఐక్యతను అనుగ్రహించి అందరూ కూడా సంతోషంగా ఐక్యతతో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతా కూడా మా జీవితము నీ మహిమకే ఉపయోగపడినట్లుగా మమ్మల్ని నడిపించము. రాబోయే వారంలో మేమేం చేయవలనో అవన్నీ విషయాలలో కూడా మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించి మమ్మల్ని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రతి ఒక్కరికి సంతోషము, సమాధానము అనుగ్రహించండి దేవా. నీ యొక్క సన్నిధిలో మేము అడుగుతున్న ప్రతి ప్రార్థన కూడా మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీ హృదయాన్ని ఆశీర్వదించాడని మీరు నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ ప్రార్థనను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఆదివారం ఉదయం దేవుని వాక్యము మరియు ప్రార్థనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. ప్రభువు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ పునరుత్థాన దిన దీవెనలు మీ అందరిపైన కూడా కుమ్మరించబడనుగాక. ఆమెన్.